కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ. నువ్వు కాంగ్రెస్ లో పొత్తు పెట్టుకుంటే ఏమైపోయావు? ఇక్కడ కూడా అదే పరిస్థితి. అందువలన ఠాక్రే వర్గం ఇవాళ వెనకబడిపోయింది. ప్రజలు దాన్ని అంగీకరించటం లేదు. సరే, కొంతమంది నాయకులు వాళ్ళ వ్యక్తిగత బలం ఉంటుంది. అంటే వాళ్ళకి అంటే ప్రజల సేవ చేయటము, ప్రజలకు అందుబాటులో ఉండడము, అభివృద్ధి చేయడంలో నాయకులుగా పేరు పొందింటారు. వాళ్ళు గెలవచ్చేమో గాని ఏది ఈ శివసేనలో పార్టీని చూసి ఓట్లు వేసినటువంటి వాళ్ళ సంఖ్య తక్కువే ఉంటుంది. మనం చూస్తాం పర్సెంటేజ్ ఠాక్రే వర్గానికి ఎన్ని సీట్లు అంటే ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ వస్తుంది. షిండే వర్గానికే పర్సెంటేజ్ ఎక్కువ వచ్చింది, నో డౌట్ ఈయన కంటే. అక్కడే మనకు అర్థమైపోతుంది ప్రజల నాడు ఏంటి అని. ఇప్పుడు ఇవాళ మరి సర్వేలన్నీ కూడా సరే, సర్వేలు ఒక్కోసారి అంచనా తప్పుతాయి అంటే ఏంటంటే సైలెంట్ ఓటర్స్ ఉంటారు. సైలెంట్ ఓటర్స్ ఎందుకు అలా సైలెంట్ అవుతారంటే భయం ఉంటే సైలెంట్ అవుతారు. అరే మనము బయటికి చెప్తే గనక ఆ సమాచారం తెలిస్తే మనకి ఇబ్బందులు పాలవుతాము రాజకీయ నాయకులతో అని అనుకున్నప్పుడు చెప్పరు. ఎవరిపై అడిగినా తలుపుతుంటారు. ఆ సైలెంట్ ఓటర్లు వాళ్ళు ఆలోచిస్తారు కదా, ఏ ప్రభుత్వం మంచిది, ఏ నాయకుడు మంచివాడు, ఏం మేలు చేశాడు, ఏం చేయలేదు అన్నది వాళ్ళ యొక్క నాడి పసిగట్టడం సాధ్యం కాదు. అందువల్ల మహారాష్ట్రలో నేను అసలు పోలింగ్ సరళి కాదు, అంతకు ముందు సమాచారం మనం డిస్కషన్ లో కూడా అనేక ఛానల్స్ లో మహారాష్ట్రలో ఖచ్చితంగా బీజేపీ కూటమే వస్తుంది, ఛాన్స్ ఎక్కువే ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు వీళ్ళు వెళ్ళి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పెద్దగా నిధులు కూడా సమకూర్చారనే వార్తలు వచ్చినా కూడా మరి ఇవాళ ప్రజలు ఎందుకు అటువైపు మొగ్గారు? ఏదో సమానంగా వచ్చి సింపుల్ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి రాబోతుంది అంటే అది వేరే విషయం. స్వీప్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి. ఇక్కడ 100 దాటిపోయింది బీజేపీ సీట్లో. మరి ఇక్కడ ఇలాంటి వాతావరణంలో మరి ప్రజలు ఎందుకు ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని కూడా ప్రజలు వ్యతిరేకిస్తే, అంటే బీజేపీని వ్యతిరేకిస్తే ఇక్కడ 100 సీట్లు ఎందుకు దాటాయని మహారాష్ట్రలో? అక్కడ ముందుగానే శివసేన సెంటిమెంట్ ఉంది. బీజేపీ కంటే శివసేన సెంటిమెంట్ ఎక్కువ పనిచేస్తూ వచ్చింది చాలా కాలం నుంచి కూడా. ఆ పార్టీ బలంగా ఉండింది. అలాంటిది ఇవాళ బీజేపీ బలం ఎందుకు పుంజుకుందండి? అంటే అక్కడ ప్రజలు మోడీ గారి యొక్క నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారని నేనైతే భావిస్తున్నాను. ఎవరైనా ఓకే, లక్ష్మణ్ గారు చెప్పండి. మన జార్ఖండ్ గురించి కూడా చెప్పమంటే చెప్తాం. చెప్పండి. ఇప్పుడు జార్ఖండ్ నేను ఇందాక మొదటి బిగినింగ్ లోనే చెప్పాను. జార్ఖండ్ లో ఈనాటికి కూడా నక్సల్స్ ప్రభావం 100% ఉంది. వాళ్ళు ఆదేశిస్తేనే అన్ని జరుగుతాయి. వాళ్ళ యొక్క కనుసన్నల్లోనే జనం ఉండాల్సి వస్తుంది. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు బీజేపీకి వ్యతిరేకమే. మనం సిద్ధాంతపరంగా కూడా 18 నుంచి 20 నియోజకవర్గాల్లో ఆ ప్రభావం ఉన్నప్పుడు బీజేపీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు ప్రజలను ఆదేశిస్తారు. వాళ్ళు అలాగే వచ్చిన ఆఫీసర్లని నువ్వు ఈవీఎంల్లో బట్టలు నొక్కొని వెళ్ళిపోమంటారు. అనేక ఉదాహరణలు నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే పోలీసులే డీజీపీ చెప్పాడు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండంగానే డీజీపీ నాకు చెప్పాడు ఎలాంటి పరిస్థితులు అక్కడ ఉత్పన్నమవుతాయి అని. అసలు ఆ విలేజ్ చోట ఈవీఎంలు తీసుకుని వెళ్తారండి వెహికల్లో. ఆ విలేజ్ కి అంటే ఆ పోలింగ్ కేంద్రానికి వెళ్ళాలి. వెళ్ళే దమ్ములు కూడా ఉండే వాటిని ఆపేసి ఇక్కడే ఉండండి మీరు ఈ రోజంతా అని బట్టలు నొక్కొని వెళ్ళిపోయినట్టు తెలుసా. అక్కడ కూర్చొని ఒక చెట్టు కింద అన్ని బట్టలు నొక్కు, కరెంట్ లేకపోతే బ్యాటరీలు పెట్టి నొక్కుకొని మళ్ళా వ్యాన్ ఎక్కి వెళ్ళిపోతారు. పోలీసులు ఉన్నా కూడా వాళ్ళంటప్పుడు పోలీసులు కూడా ఉంటారు. మనం ఎందుకు అక్కడికి వెళ్ళి మనకు ఈ ఇబ్బందులు పడ్డాం ఎందుకని. అలాంటి పరిస్థితుల్లో జేఎంఎం ఎందుకు మొదటి నుంచి కూడా సక్సెస్ అవుతూ వస్తున్నది అంటే ఇదే కాదు, ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ శాతం ఉండటం, ఆ ప్రాంతాల్లో నక్సల్స్ ప్రభావం బాగా ఉండటం, వీళ్ళంతా కూడా బీజేపీని. మరి బీజేపీ కూడా గతంలో
గెలుస్తా వచ్చింది కదా అని మీరు అడగచ్చు. అవును. కొన్ని సందర్భాల్లో